వినూతకి సంబంధించి సంచలన వీడియోకి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. డ్రైవర్ హత్య కేసులో అసలు తమ ప్రమేయమే లేదు అంటున్నారు కోట వినూత. మాకు 19 రోజుల్లో బెయిల్ వచ్చిందన్నారు కోట వినూత. లక్షల జీతాలు వదులుకొని రాజకీయాల్లోకి వచ్చాం, త్వరలోనే క్లీన్ చిట్ తో బయటకు వస్తామన్నారు కోట వినూత. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను కలవడానికి ప్రయత్నిస్తున్నాం, అందుకే ఇన్ని రోజులు మీడియా ముందుకు రాలేదన్నారు. త్వరలోనే తనపై జరిగిన కుట్ర బయట పెడతా అన్నారు కోట వినూత. పూర్తి ఆధారాలతో మీడియా ముందుకు వస్తామన్నారు కోట వినూత. మనసు నిండా పుట్టెడు బాధతో మేము ముందుకొచ్చాను. మేము చేయని తప్పుకి మేము జైలుకు వెళ్ళినందుకు కూడా నాకు బాధ లేదు, కానీ మేము చంపాము అని మీడియా ఛానల్లో ప్రచారం చేయడం నాకు చాలా 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 బాధ వేసింది. అతని చావులో మా ప్రమేయం లేదని గౌరవ కోర్టు భావించింది కాబట్టే నాకు 19 రోజుల్లో బెయిల్ వచ్చింది. సబ్సిక్వెంట్లీ 1 నెలలో మా అందరికీ బెయిల్ వచ్చింది. మేము ఫారెన్లో లక్షల జీతాలు వదులుకొని రాజకీయాల్లోకి వచ్చింది ప్రజలకు సేవ చేయడానికి, కానీ మనుషుల ప్రాణాలను తీయడానికైతే కాదు. అలాంటి మనస్తత్వం మాది కాదు. ఈ కేసులో మాకు ఎలాంటి సంబంధం లేదని గౌరవ కోర్టులో మేము నిరూపించుకొని క్లీన్ చీట్ తో తప్పకుండా ఈ కేసు నుండి బయటకు వస్తాం. ఈ కేసు చెన్నై కోర్టులో విచారణ ఉన్నందున నేను ఈ కేసు గురించి ఇంతకు మించి మాట్లాడకూడదని మా లాయర్లు నన్ను సూచించారు. మేము ఏ తప్పు చేయలేదు, నిజ నిజాలు ఆ దేవదేవుడికి శివయ్యకి తెలుసు. ధైర్యంగా పోరాడతాం. నేను జనసేన పార్టీ అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారిని కలవడానికి ట్రై చేస్తున్నాను కాబట్టి ఇన్ని రోజులు మీడియా ముందుకు రాలేదు. మేము ప్రస్తుతం చెన్నైలో ఉన్నాము. త్వరలో నా పైన జరిగిన కుట్రకు సంబంధించిన వీడియోలతో ఆధారాలతో మీడియా ముందుకు వస్తానని తెలియజేస్తున్నాను. న్యాయం ఎప్పటికైనా గెలుస్తుంది. ఖచ్చితంగా న్యాయం వైపు ప్రతి ఒక్కరు నిలబడతారని భావిస్తున్నాను. సత్యమేవ జయతే. జై హింద్. మనసు నిండా పుట్టెడు బాధతో మేము ముందుకొచ్చాను. మేము చేయని తప్పుకి మేము జైలుకు వెళ్ళినందుకు కూడా నాకు బాధ లేదు, కానీ మేము చంపాము అని మీడియా ఛానల్లో ప్రచారం చేయడం నాకు చాలా 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 బాధ వేసింది. అతని చావులో మా ప్రమేయం లేదని గౌరవ కోర్టు భావించింది కాబట్టే నాకు 19 రోజుల్లో బెయిల్ వచ్చింది. సబ్సిక్వెంట్లీ 1 నెలలో మా అందరికీ బెయిల్ వచ్చింది. మేము ఫారెన్లో లక్షల జీతాలు వదులుకొని రాజకీయాల్లోకి వచ్చింది ప్రజలకు సేవ చేయడానికి, కానీ మనుషుల ప్రాణాలను తీయడానికైతే కాదు. అలాంటి మనస్తత్వం మాది కాదు. ఈ కేసులో మాకు ఎలాంటి సంబంధం లేదని గౌరవ కోర్టులో మేము నిరూపించుకొని క్లీన్ చీట్ తో తప్పకుండా ఈ కేసు నుండి బయటకు వస్తాం. ఈ కేసు చెన్నై కోర్టులో విచారణ ఉన్నందున నేను ఈ కేసు గురించి ఇంతకు మించి మాట్లాడకూడదని మా లాయర్లు నన్ను సూచించారు. మేము ఏ తప్పు చేయలేదు, నిజ నిజాలు ఆ దేవదేవుడికి శివయ్యకి తెలుసు. ధైర్యంగా పోరాడతాం. నేను జనసేన పార్టీ అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారిని కలవడానికి ట్రై చేస్తున్నాను కాబట్టి ఇన్ని రోజులు మీడియా ముందుకు రాలేదు. మేము ప్రస్తుతం చెన్నైలో ఉన్నాము. త్వరలో నా పైన జరిగిన కుట్రకు సంబంధించిన వీడియోలతో ఆధారాలతో మీడియా ముందుకు వస్తానని తెలియజేస్తున్నాను. న్యాయం ఎప్పటికైనా గెలుస్తుంది. ఖచ్చితంగా న్యాయం వైపు ప్రతి ఒక్కరు నిలబడతారని భావిస్తున్నాను. సత్యమేవ జయతే. జై హింద్. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రాజు లైవ్ ద్వారా వివరించేందుకు సిద్ధంగా ఉన్నారు. రాజు, పూర్తి ఆధారాలను కోర్టుకు సమర్పించి మేము క్లీన్ చిట్ తో బయటకు వస్తామని కోట వినూత ఒక వీడియోని రిలీజ్ చేశారు. కానీ ఆ కోట వినూత డ్రైవర్ యొక్క వీడియో బయటకు వచ్చింది. ఆ బయటకు వచ్చిన తర్వాతే కోట వినూత ఇలా బయటకు వచ్చి వీడియో రిలీజ్ చేశారు. అండ్ ఆ డ్రైవర్ వీడియో కూడా కోట వినూతనే రిలీజ్ చేశారని కొంతమంది అంటున్నారు. అసలు ఈ పూర్తి ఈ వీడియోకి సంబంధించి, డ్రైవర్ వీడియోకి సంబంధించి, డ్రైవర్ ఆ వీడియోలో చెప్పిన విషయానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? అంటే ఖచ్చితంగా సత్యమేవ జయత అంటూ ఏదైతే కోట వినూత వీడియో రిలీజ్ చేసిందో, ఈ వీడియో రిలీజ్ చేసింది నిన్న కూడా ఒక వీడియో రిలీజ్ అయింది. అది కోట వినూతకు సంబంధించినటువంటి డ్రైవర్ సెల్ఫీగానే భావిస్తున్నారు. ఇది కూడా విడుదల చేసింది కోట వినూతకు సంబంధించినటువంటి వ్యక్తులే అని స్పష్టంగా అర్థమవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఈమె ఈరోజు వీడియో విడుదల చేసిన ముందు నుంచి, అంటే ఎప్పుడైతే జూలై 12న ఆమె అరెస్ట్ అయిందో, ఆమె జైలుకి వెళ్తూ బొజ్జల సుధీర్తో పాటు కొంతమంది పేర్లు బయట పెడుతూనే మేము అన్ని విషయాలు బయటకు వస్తాము, ఈ హత్య వెనుక పెద్ద కుట్ర జరిగింది, తమకు ఏ సంబంధము లేదు, ఎవరు చేశారో అన్న విషయాలు అన్ని నిజాలు తొందరలోనే బయటకు వచ్చి చెప్తాము, ఇందుకు సంబంధించిన ఆధారాలు అన్నీ ఉన్నాయని పదే పదే అప్పుడు చెప్పింది. కాబట్టి ఖచ్చితంగా
ఆమె మరిన్ని వీడియోలు ఆధారాలు బయటపెట్టే అవకాశం అయితే ఉంది. ఈరోజు విడుదల చేసిన వీడియోలో కూడా ఆఖరిగా చెప్పింది ధైర్యంగా పోరాడతాం, మరిన్ని ఆధారాలతో తొందరలోనే మీడియా ముందుకు వస్తాం, పవన్ కళ్యాణ్ కలిసిన తర్వాత ఈ వివరాలన్నీ బయట పెడతామని చెప్పిందంటే ఖచ్చితంగా ఏదైతే రాయుడు హత్య కేసుకు సంబంధించి తమకు ఎలాంటి సంబంధము లేదు అని చెప్తున్నటువంటి కోట వినుత దంపతులు మరిన్ని వీడియోలు ఆధారాలు బయటపెట్టే అవకాశం ఉన్నట్టుగా స్పష్టమవుతుంది. అయితే రాయుడుని హత్య చేసింది ఎవరు అన్నదే ఇప్పుడు మిస్టరీగా మారిపోతున్న నేపథ్యం. ఎందుకంటే అతను హత్య చేసినట్టుగా కోట వినుతను అట్లాగే చంద్రబాబుతో పాటు మరో 5గురిని అరెస్ట్ చేసింది చెన్నై పోలీసులు. కోట వినుత నిందితురాలుగా పెట్టారు కాబట్టి వాళ్లే హత్య చేశారని చెప్పేసి మొత్తం ప్రచారం జరిగింది. ఆ రకంగా ప్రచారం చేయడమే మరింత బాధ కలిగించింది అంటూ కోట వినుత చెప్పింది. చేసిన తప్పుకు జైలుకి వెళ్ళినా బాధపడలేదు, కానీ రాయుడిని చంపింది మేమే అని పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. దీనిపై తమకు బాధ కలుగుతోందని చెప్పేసి వీడియోలో చాలా స్పష్టంగా చెప్తుంది. అయితే బొజ్జల సుధీర్తో పాటు జనసేనకు సంబంధించిన కొట్టే సాయి, అట్లాగే చంద్రశేఖర్, మరో కొద్దిమంది నేతల పేర్లు కూడా బయటపెట్టింది. కాబట్టి ఈ పేర్లకు లేదంటే రాయుడు హత్య కేసుకు సంబంధం ఉందా లేదన్నది పోలీసుల దర్యాప్తుతో బయట రావాల్సిన అవసరం ఉంది. అయితే ఇప్పటి వరకు కూడా కోట వినుత్తో పాటు మరో 5 మందిని పోలీసులు అరెస్ట్ చేసి ఇప్పటికే ఛార్జ్ షీట్ కూడా దాఖలు చేశారు. కాబట్టి ఈ 3 నెలల కాలంలో జరిగిన పరిణామాలు ఏంటి, అసలు ఈ హత్య వెనుకలో ఎవరున్నారు, కోట వినుత చెప్పినట్లే రాజకీయంగా ఎదుర్కోలేక ఈ రకమైన కుట్ర జరిగిందా, లేదు ఎమ్మెల్యే చెప్తున్నట్టుగా ఎమ్మెల్యే తనకి ఏ సంబంధం లేని విషయంలో తనని పేరు చేర్చే ప్రయత్నం చేశారు, బలవంతంగా రాయుడితో సెల్ఫీ తీయించి ఇది విడుదల చేశారు, హత్య జరిగినా లేదంటే ఈ ఘటన జరిగిన 3 నెలల తర్వాత వీడియో బయటికి వచ్చిందంటే తన పేరు ప్రస్తావన ఎందుకు వచ్చింది అన్నదే ఎమ్మెల్యే ప్రశ్న. ఎమ్మెల్యే కూడా ఖచ్చితంగా రాయుడు తనకు ఎలాంటి సంబంధం లేదు, ఆ వ్యక్తితో సంబంధం లేని వ్యక్తితో తన హత్యకు అంటగట్టే ప్రయత్నం చేస్తున్నాయి, ఇది రాజకీయ కుట్ర అని ఎమ్మెల్యే కూడా చెప్పే ప్రయత్నము. ముందు నుంచి ఎన్నికల సమయంలో కూటమిలో భాగస్వామ్యంగా ఉన్న అనేక ఇబ్బందులు ఎన్నికల సమయంలో పెట్టింది. ఎన్నికల సమయంలో ఒక 8 కోట్ల రూపాయల డబ్బును కూడా అడిగినట్లుగా ఎమ్మెల్యే ఆరోపిస్తున్నారు. అలాగే శ్రీకాళహస్తిలో పెద్ద ఎత్తున ఈ వ్యవహారము ఈ విషయం పెద్ద ఎత్తున ప్రచారం కూడా జరుగుతుంది. మరి కోట వినుత చెప్తున్నట్లుగా ఈ వ్యవహారంతో ఆమెకు సంబంధం లేకపోతే ఆమె క్లీన్ చిట్తోనే బయటికి వస్తారా, లేదు అంటే రాయుడికి సంబంధించినటువంటి హత్య వెనుక ఎవరున్నారు అనేది చెన్నై పోలీసులు తేల్చాల్సిన అవసరం అయితే ఉంటుంది. అయితే ఇప్పుడు రాజకీయంగా ఒక ప్రకంపనలు సృష్టించిన నేపథ్యంలో మరో 2-3 రోజుల్లోనే ఆమె మీడియా ముందుకు వస్తానని చెప్తుంది. కాబట్టి ఎలాంటి ఆధారాలు ఎలాంటి సాక్ష్యాలని బయట పెట్టిపోతుందో, ఎలాంటి సంచలన నిజాలు ఉండబోతున్నాయో వేచి చూడాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఎస్ రాజు, సో అది కోట వినుత ఒక వీడియో రిలీజ్ చేశారు. పూర్తి ఆధారాలని కోర్టుకి సమర్పించి క్లీన్ చిట్ తో బయటకు వస్తామంటున్నారు. అన్ని ఆధారాలు ఇప్పుడు తమ చేతిలో ఉన్నాయి, అవి ఆధారాలన్నీ కోర్టుకు సమర్పిస్తామంటున్నారు. అయితే కోట వినుత డ్రైవర్ వీడియోలో చెప్పిన వీడియోలో బొజ్జల సుధీర్ పేరు బయటికి తీశారు. సో బొజ్జల సుధీర్ TV9తో ఫోన్లో స్పందించారు. తనపై వస్తున్న ఆరోపణలు అవాస్తవమన్నారు బొజ్జల. రాయుడెవరో అసలు తనకు తెలియదంటున్నారు. ఎన్నికల సమయంలో కోట వినూత 8 కోట్లు డిమాండ్ చేసింది అంటున్నారు బొజ్జల. కోట వినూతే వీడియో రిలీజ్ చేసింది అంటున్నారు బొజ్జల సుధీర్.